హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా బిగ్ బాస్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ విన్నర్ అండ్ రన్నర్ అనౌన్స్ అయిపోయింది. కళ్యాణ్ పడాల విన్నర్ అండ్ రన్నర్ వచ్చేసి తనుజ గారు. సో ఫైనల్గా 105 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు బిగ్ బాస్ సీజన్ 9. సో దాంట్లో విషయంగా అందరూ టాప్ 5 వరకు వచ్చిన కళ్యాణ్, తనుజ, ఇమ్మాన్యుయల్, డిమాన్ పవన్ అండ్ సంజన గారు టాప్ 5 వరకు వచ్చి, సో వాళ్ళకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ అనుకున్న మాట నిలబెట్టారు. సో అందరూ టాప్ 5 కాకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు బిగ్ బాస్లో అందరినీ నవ్విచ్చారు, భయపెట్టారు. అరే ఏంట్రా ఇది అనిపించేలాగా చేశారు. అరే వీళ్ళు భలే ఆడుతున్నాడు రా, వీడు ఆడట్లేదురా, అరే తన కన్నింగ్, ఈవిడ కన్నింగ్ తెలియదు అట్లా ఉపయోగిస్తుంది, వీడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, నువ్వు ఆడొచ్చు కదా, నువ్వెందుకు ఆడలేదు అని జనాలు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడేలాగా చేశారు. నవ్విచ్చారు, కవ్విచ్చారు, ఏడిపించారు, కోపం తెప్పించారు, తిట్టేలాగా కూడా చేశారు. ఏంటని ఆటిదేనా, ఎవడరా నువ్వు అనేలాగా చేశారు. ఓవరాల్గా ఒక మనిషి కొన్ని ఎమోషన్స్ అన్నీ చూపించగలిగారు. ఆ బిగ్ బాస్ చూస్తున్న మనిషికి కూడా ఎమోషన్ కలిగించేలా చేశారు. అన్నీ చేశారు. ఓవరాల్గా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ నేను నాగార్జున గారు చెప్పారు, అన్ని సీజన్లో ది బెస్ట్ టెలికాస్ట్ అయిన షో వరల్డ్ మొత్తం మీద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పేసి. సో సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేశారు. సో ఓవరాల్గా ఎవ్రీథింగ్ ఓకే. అంటే కొన్ని విషయాలు, గేమ్స్ విషయాలు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అవన్నీ రెగ్యులర్గా జరిగేవే, లైఫ్లో వాళ్ళు కూడా జరిగేవే కదా అవన్నీ. సో ఓవరాల్గా సూపర్ ఎంటర్టైన్మెంట్ చేశారు అది. సో టాప్ 5 విషయంలో మాట్లాడుకుంటూ వస్తే టాప్ 1 కప్పు కొట్టిన కళ్యాణ్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్ ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ నుంచి, విజయనగరం సైడ్ నుంచి, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. సో అగ్ని పరీక్ష అంటే కామనర్స్ నుంచి అగ్ని పరీక్ష అనే ప్రాసెస్ నుంచి వచ్చిన పర్సన్ అనమాట. సో వచ్చాడు. ఫస్ట్ 3 వీక్స్ కొంచెం డల్, అంటే కొత్త వాతావరణం, కొత్త మనుషులు అలవాటు అవ్వకపోవడం వల్ల ఈ యాంబియన్స్లో తన ఆట సరిగా ఆడలేకపోవడం. 3 వీక్స్ వరకు తను కనిపించలేదు. సో అట్లా ఆడుతూ తను ఏంటి అంటే లైక్ చెప్పాడు ఏమని, తనుజ మోటివేషన్ చేసిందని. అది మనకు కొన్నిసార్లు చూపించారు, ఎపిసోడ్లో చూపించలేదు. సో తన వల్లే వచ్చాను అని చెప్పాడు. వాట్ ఎవర్ జరిగింది. సో మోటివేట్ అయ్యాడు, రీబ్యాక్ అయ్యాడు, స్ట్రాంగ్గా పోటీ ఇచ్చాడు, స్ట్రాంగ్గా మూవ్ అయ్యాడు. సో కట్ చేసి టపలాంటూ కప్పు కొట్టేశాడు. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాలా. సో ఒక కామనర్ కప్పు కొట్టడం అనేది అన్ని సీజన్లో పోలిస్తే అసలు లేదు. సో సీజన్ 9లో కామనర్ కప్పు కొట్టాడు. అందులో హార్ట్లీ వెల్కమ్ మై డియర్ కామనర్. సో నువ్వు అందరికీ కామన్ మ్యాన్స్ అందరికీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ మీకు, మీ ఫ్యామిలీకి. అసలు మీ నాన్నగారు అయితే ఆ మాట తీరు కానీ, ఆ సెన్స్ కానీ, ఆ హ్యుమానిటీ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ సూపర్ ఉంది మీ నాన్నగారిది. సో మీకంటే మీ నాన్నగారికే ఫ్యాన్స్ అయ్యేలా ఉన్నారు జనాలంతా. సో ఆ విధంగా ఆయన మాట తీరు, ఆయన వ్యక్తిత్వం అంత స్ట్రాంగ్గా ఉంది. సో మీరు ఒక టాప్ 1కి రావడానికి కూడా మీరు బిగ్ బాస్లో మీరు ఆట ఆడుతూ ఒక ఎత్తు అయితే, బయట మీ నాన్నగారు నాగార్జున గారితో ఆ షోలో మాట్లాడిన మాటలు ఒక ఎత్తు అయింది. సో అవి చాలామందికి మనసుకు నచ్చినాయి అనమాట. సో అది కళ్యాణ్. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ కప్పు కొట్టినందుకు. అండ్ 35 lakhs, 5 lakhs, 40 lakhs గెలుచుకున్నందుకు కూడా. సో ఆ 40 lakhsని ప్రాపర్గా మీ ఫ్యామిలీకి ఉపయోగించుకుంటారు, అండ్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు, అండ్ మీ కెరియర్ ఇంకా బెస్ట్గా ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది. దెన్ తనుజ. సో తనుజ సెకండ్ ప్లేస్ అనమాట, రన్నరప్ అనమాట. చాలామంది తనుజకి కళ్యాణ్కి పోటీ జరిగినప్పుడు తనుజ కొట్టేస్తుంది కప్పు అనుకున్నారు. బట్ అటు ఇటు అయింది. సో తనుజ కూడా ఫస్ట్ నుంచి బాగానే ఆడుతూ వచ్చింది. సీరియల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి ఒక సెలబ్రిటీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన పర్సన్ అనమాట. సో ఆల్రెడీ తన సీరియల్స్ చేస్తూ తను ఇటు వచ్చింది. కాకపోతే తనలో ఉన్న మైనస్ ఏంటంటే ప్రతి విషయానికి ఎమోషనల్ అయిపోవడం ఇలాంటిదే. సో అది ఒక బ్యాక్డ్రాప్ వచ్చినా ముందుకు వచ్చింది. సో అట్లా తను టాస్క్లు ఆడింది, గెలిచినప్పుడు సంతోషపడింది, గెలవనప్పుడు ఏడ్చింది, బాధపడింది. వాట్ ఎవర్ కింద మీద పడుతూ అప్ అండ్ డౌన్స్ అవుతూ గట్టి పోటీయే ఇచ్చింది.
ఫైనల్ వరకు వచ్చింది, టాప్ 5 వరకు వచ్చి టాప్ 2లో నిలిచింది. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ తనుజ గారు. సో డెఫినెట్లీ మీ కెరియర్ కూడా చాలా బ్రైట్గా ఉండాలి, చాలా అద్భుతంగా అనిపించాలి. సో మళ్ళీ చూస్తాం మీ సీరియల్స్లో మిమ్మల్ని. సో ఇది థర్డ్ ప్లేస్ వచ్చిన డీమన్ పవన్. సో డీమన్ పవన్ కూడా కామనర్ నుంచి వచ్చినాడు, అదన్నీ మీకు తెలిసిందే. ఒక కామనర్ అగ్నిపరీక్ష నుంచి వచ్చిన పర్సనే డీమన్ పవన్ కూడా. తను కూడా తనకి స్టార్టింగ్లో క్యాప్టెన్ అయిన ప్రాసెస్లో స్టార్టింగ్ రాగానే క్యాప్టెన్ అయిపోయింది తనే. ఆ ప్రాసెస్లో తనకి గేమ్ ఆడే పొటెన్షియల్ రాలేదు, అంత టైం రాలేదు, అంత అవకాశం కూడా ఇవ్వలేదు. మొత్తం కంటెస్టెంట్లు మొత్తం గేమ్ ఆడే అవకాశం కూడా లేదు. ప్లస్ తనకి మైనస్ పాయింట్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయం అది, తనుజ కాదు మన రితు. సో తనుజ పేరు వచ్చింది కదా, రితు మైనస్. తనకి హౌస్ మొత్తం మీద తనకు అంటే తన రిలేషన్లో ఎలాంటి ప్యూర్ బాండింగ్ ఉండని, ఎలాంటి కమ్యూనికేషన్ ఉండని పక్కన పెడితే, సో ఓవరాల్గా గేమ్ ఆడడానికి కదా వచ్చింది. సో గేమ్ విషయంలో ప్యూర్ డిస్టర్బ్ అయ్యింది ఎవరి వల్ల అంటే రితు వల్ల. సో రితు వల్ల డెఫినెట్లీ డిస్టర్బ్ అయ్యాడు. సో చూశారు కదా, నేను చెప్పేది కాదు, మీరే చూశారు గేమ్లో. ఆఫ్టర్ రితు బిఫోర్ రితులాగా ఉంది గేమ్. అసలు గేమ్ రీతి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా తన హ్యూమర్ కానీ, తన 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 పంచువాలిటీ కానీ, తన మైండ్ కానీ ఎక్కడ ఎలా పెట్టాలి, ఏం చేయాలనేది డిఫరెంట్ చూపించేశాడు కదా. సో ఇదే గేము, ఇదే స్ట్రెంగ్త్ ఫస్ట్ నుంచి ఉంటే డీవియేట్ అవ్వకుండా, రితు వైపు డీవియేట్ అవ్వకుండా డీమన్ పవన్ కొట్టిస్తాడు అంతే. సో ఫైనల్ ఓకే, వాట్ ఎవర్ థర్డ్ ప్లేస్కి రావడం కూడా చాలా గ్రేటు. అంతమందిలో కూడా ఇంత కొన్ని లక్షల మందిలో షార్ట్ లిస్ట్ అయ్యి ఫైనల్ అయ్యి హౌస్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళందరినీ ఫేస్ చేసి టాప్ 3 వరకు రావడం కూడా చాలా గ్రేటు. సో మీకు కూడా డీమన్ పవన్ హార్డ్లీ కంగ్రాచులేషన్స్, ది బెస్ట్ ఇచ్చారు. సో అందులోనే చాలా తెలివిగా 15 లక్షలు కట్టుకుపోయావు. సో పాపం తనుజకి అది కూడా లేదు. సో మీరు తెలివిగా 15 లక్షలతో మూవ్ అయిపోయారు. మీరు ఒకవేళ మూవ్ అవ్వకపోయినా థర్డ్ ఎలిమినేషన్ మీదే. ఆ ఎలిమినేషన్లో మీరు మామూలుగా వెళ్ళిపోయేటోళ్ళు, వితౌట్ క్యాష్తో, ఎలాంటి క్యాష్ లేకుండా నార్మల్గా వెళ్ళిపోయేటోళ్ళు. బట్ తెలివిగా ఆలోచించి అంటే పేరెంట్స్ని కూడా సంప్రదించి 15 లక్షలతో చాలా జాగ్రత్తగా బయటకు వెళ్ళావు. కంగ్రాచులేషన్స్ డీమన్ పవన్. సో ఇది కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. సో ఇవి డ్రీమ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు, ఆ డ్రీమ్స్ ఏంటో చెప్పలేదు, బట్ మీ డ్రీమ్స్ 100% ఫుల్ఫిల్ అవ్వాలి. సో కంగ్రాచులేషన్స్ డీమన్ పవన్. అండ్ ఫోర్త్ ప్లేస్ అనాలా లేకపోతే, సో ఫోర్త్ ప్లేస్ గురించి ఫైనల్గా తర్వాత మాట్లాడదాం. ఫిఫ్త్ ప్లేస్ సంజన గారు ఆల్రెడీ తెలుగులో, హిందీలో మల్టిపుల్ సినిమాలు చేశారు. సో ది బెస్ట్ సెలబ్రిటీ అండ్ మంచి టీఆర్పీ ఉన్న సెలబ్రిటీ అనమాట. సో ఆవిడని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టారు. సో ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అయింది ఈ దొంగతనాలు ఇవన్నీ. సో తర్వాత అర్థమైంది ఏంటంటే అలాంటివి చేస్తూ ఉండబట్టి అక్కడ ఒక కంటెంట్ క్రియేట్ అయ్యింది. కంటెంట్ అయితేనే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనేది తర్వాత అర్థమైంది. ఆ కంటెంట్ క్రియేట్ అవ్వడం వల్ల, ఇమానియల్ యాడ్ అవ్వడం వల్ల ఇవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్లో అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చిందనమాట. సో ఇది తను కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది. ఎవరైనా కోపం చూపించుకునేసేది, తర్వాత మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి బతిమాలి, నాన్న బంగారం బుజ్జి కన్నా అని మాట్లాడుతూ ఉండేది. సో తను కూడా హౌస్లో ది బెస్ట్ ఇచ్చింది. కొన్నిసార్లు కన్నింగ్ అనిపించిన, కొన్నిసార్లు సెల్ఫిష్ అనిపించిన, వాట్ ఎవర్ గేమ్ కోసమే. సో ది బెస్ట్ ఇచ్చింది సంజన గారు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. టాప్ 5 వరకు వచ్చి అసలు మేము ఫస్ట్లో కూడా అనుకోలేదు. ఫస్ట్ థర్డ్ వీక్లోనే వెళ్ళిపోయినప్పుడు అవుట్ అయిపోతారు అనుకున్నాం. బట్ మేము మిమ్మల్ని వాళ్ళ కొన్ని సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని హౌస్లో తెప్పించుకున్నారు, హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు. సో మీరు వాళ్ళకు రుణపడి ఉండాలి ఫైనల్గా. సో అలా రావడం వల్లే టాప్ 5కి వచ్చి టాప్ 5లో ఉన్నారు. సో మిమ్మల్ని అనుకోలేదు అసలు టాప్ 5లో ఉంటారు సంజన గారు అని అనుకోలేదు. బట్ కంగ్రాచులేషన్స్, టాప్ 5 వరకు వచ్చి అది మీ ఎఫర్ట్, మీ గేమ్ ఎఫర్ట్స్ వల్ల, మీ స్ట్రెంత్ వల్ల. మీరు అంతా 5 మంత్స్ 6 మంత్స్ బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా మీరు ఎంత ఎఫర్ట్స్ ఇచ్చారు, ఎంత స్ట్రెంత్ ఇచ్చారు అంటే ఇది నార్మల్ విషయం కాదు ఒక లేడీ అయ్యి ఉండి. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సంజన గారు, టాప్ 5 వరకు వచ్చినందుకు. సో బట్ మనీ పుచ్చుకుని వెళ్ళనందుకు నో ప్రాబ్లం, టాప్ 5 వరకు వచ్చారు. అసలు అది బెస్ట్ అనమాట. సో ఇదనమాట. ఇప్పుడు టాప్ 4 ఇమ్మానియల్ గురించి మాట్లాడదాం. జనరల్గా ఇమ్మానియల్కి నాకెక్కడో అనిపించింది అన్యాయం జరిగిందేమో అని. సో ఎందుకంటే ఇమ్మానియల్ ఆల్రౌండర్, నాట్ ఏ ఎంటర్టైన్మెంట్, ఆల్రౌండర్ అనమాట. సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాం, అందరికీ తెలిసిన విషయమే. టాస్క్లు బాగా ఆడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు,
సో మనిషిని బాధ వస్తే వెళ్ళి ఓదారుస్తాడు, గైడ్ చేస్తాడు. సో అన్ని పనులు ఆల్రౌండర్ అనమాట ఇమ్మాన్యుయల్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నది అది, ఇవాళ కొత్తగా మాట్లాడుకునేది అస్సలు కాదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే హౌస్లో నవ్విచ్చేది ఎవర్రా అంటే, మనం ఆ లైవ్ చూస్తున్నప్పుడు, ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఎవరికి బాగా కనెక్ట్ అవుతామంటే అది ఇమ్మాన్యుయల్. అబ్జల్యూట్లీ మ్యాక్సిమం 99% చెప్పేది అదే. కనెక్ట్ అయ్యేది హ్యూమర్ పరంగా, మాట్లాడడం పరంగా, ఆ సెన్స్ పరంగా, ఆ నవ్వించడం పరంగా, వాట్ ఎవర్ ఏ క్రాఫ్ట్ పట్టుకున్నా కనెక్ట్ అయ్యేది ఇమ్మాన్యుయల్కి. సో ఫస్ట్ నుంచి అనుకునేది ఏంటంటే టాప్ 5లో ఉంటాడు అండ్ కప్పు కూడా కొట్టే అవకాశం ఉంది ఇమ్మాన్యుయల్ అనుకున్నాం. బట్ మరీ దారుణంగా 4th ప్లేస్లోకి తీసుకొచ్చి పడేయడం అనేది చాలా అన్ఫేర్ అనిపించింది. అది బిగ్ బాస్ తప్పిదమా, బిగ్ బాస్ టీమ్ తప్పిదమా, లేకపోతే ఆడియన్స్ తప్పిదమా, లేదంటే ఆ పోల్ తప్పిదమా, లేదంటే ఆపోజిట్ లైక్ తనుజ, కళ్యాణ్, సంజన, డిమాన్ పవన్ ఇలా పిఆర్లు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడమా, మనోడయం అయిపోవడమా, వాట్ ఎవర్ ఏదైనా జరగనండి, మిస్టేక్ అనే జరిగింది. మరి కనీసం డిమాన్కి, తనూజకి తీసిపోలేదు కదా ఇమాన్యుయల్. అసలు కళ్యాణ్తో కూడా పోరీగా ఉన్న పర్సన్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా మీరు చూసారు లేదు, కళ్యాణ్తో కూడా ఈక్వల్గా ఉన్న పర్సన్ మన ఇమాన్యుయల్. అలాంటి పర్సన్ టపామని తీసుకొచ్చేసి 4th పడేసేసేసి చాలా అంటే చాలా అన్యాయం చేశారు. నాకు అది అనిపించింది అనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అంత స్ట్రెంత్ ఉన్న, అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఇమ్మాన్యుయల్. మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, ఎవరైనా అడగండి, హౌస్లో ఆల్రౌండర్ అండ్ ఎంటర్టైనర్ ఎవర్రా అని అడిగితే ఇమ్మాన్యుయలే వస్తాడు. ఎవరున్నారు ఇంకా? ఎవరు? పల్లాగుద్ది చెప్తా, హౌస్ మొత్తం మీద ఎంటర్టైన్ చేయగలిగే క్యాపబిలిటీ అన్నది ఒక లెవెల్లో ఎవర్రా అంటే ఇమ్మాన్యుయలే. ఎవరు చేయగలుగుతారు? ఇమ్మాన్యుయల్ని బీట్ చేసిన ఎంటర్టైనర్ ఎవరు ఉన్నారో చెప్పండి. ఎవరు చేశారు? బీట్ చేశారా? అంటే ఎంటర్టైన్మెంట్ చేసే విషయంలో ఏ టాస్క్లు ఆడినా, ఏ గేమ్స్ పెట్టినా, లేకపోతే ఏ ఏ పోటీ పెట్టినా, లేకపోతే ఏ సీన్ ఇచ్చినా సరే, రీక్రియేట్ చేయమన్నా సరే ఎవరు చేశారు? సో కనీసం 2nd ప్లేస్ ఇచ్చినా ఓకే, న్యాయం జరిగింది ఇమ్మాన్యుయల్ కనుగొంటోళ్ళు. కానీ అసలు 4th ప్లేస్ ఇచ్చేసి ఖాళీగా పంపించేయడం అనేది చాలా రాంగ్ అనిపించింది. కనీసం తనుజకు కూడా ఈక్వల్ అవ్వలేకపోయాడా? లేదు కదా. సో ఇది పిఆర్ స్ట్రాటజీనో, పిఆర్ స్టంటో, లేకపోతే తిన మీద జరిగిన నెగిటివ్ ఇదో తెలీదు. నెగిటివ్ ఎక్కడుంది? నెగిటివ్ ఎక్కడా లేదు. ఒకవేళ సెల్ఫిష్గా ఆడాడు అంటే గేమ్ ఆడడానికి సెల్ఫిష్ కాదు, నేను గెలవాలి అనడానికి మనం వెళ్ళినా మన గురించి ఆలోచిస్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు గెలవాలి, అరే కప్పాలకి ఇచ్చేద్దాం, లేకపోతే వాళ్ళే గెలిచేలాగా మనం ఆగిపోదాం అని ఎవడు అనుకోడు. హౌస్కి వెళ్ళింది దేనికి? గెలవడానికి. గెలవాలనుకున్నాడు ఏం చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ తనకు తాను ఇచ్చుకోవాలి. అది సెల్ఫిష్ అంటారు, వాట్ ఎవర్ ఇంకోటి అంటారు పక్కన పెడితే తనకు తాను మెయిన్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు అలా కాకుండా తనకు 4th ప్లేస్ ఇవ్వడం ఏందో నాకు అసలు ఇప్పటికీ నాకు అది పోవట్లేదు. నేనేమి తన పిఆర్ని కాదు, తన ఫ్యాన్ని కాదు, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా బెస్ట్ ఇవ్వగలిగాడు కాబట్టి, ఆ బెస్ట్ని నేను తీసుకోగలిగాను కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా. సో లిటరల్లీ అన్ఫేర్ ఇది, అన్ఫేర్ ఎలిమినేషన్. టాప్ 5 వరకు తీసుకొచ్చి ఇమ్మాన్యుయల్ని. సో అసలు గట్టిగా మాట్లాడితే కప్పు కొట్టాల్సిందే, ఇమ్మాన్యుయల్కి రావాలి కప్పు. నేను ఫస్ట్ నుంచి అనుకున్నది ఇమ్మాన్యుయల్కి వస్తుందేమో, టాప్ 5 వరకు వస్తాడు, కప్పు కొట్టే క్యాపబిలిటీ కూడా ఉంది అనుకున్నాను ఫస్ట్ నుంచి. ఓకే, వాట్ ఎవర్, కళ్యాణ్ కూడా గట్టి పోటీని ఇచ్చాడు అండ్ ఆర్మీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి కామనర్గా వచ్చాడు, ఓకే వాట్ ఎవర్ అన్నీ ఓకే. కానీ మరీ దారుణంగా 4th ప్లేస్లో పడేసి టప్పని ఎలిమినేట్ చేస్తే, అంటే డిమాన్ కంటే తక్కువ, తనూజ కంటే తక్కువ. తనూజ ఏమాడిందని నాకు అర్థం కావట్లేదు. అసలు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ లేకపోతే తనూజ ఇక్కడ వరకు ఎట్లా వస్తుంది? ఇమ్మాన్యుయల్ సపోర్టే కాదు, కళ్యాణ్ సపోర్టు, సంజన గారి సపోర్టు, డిమాన్ పవన్ సపోర్ట్, ఎవ్రీ పర్సన్, రీతు సపోర్టు, ఇంతమంది సపోర్ట్ లేకపోతే తనూజ ఇక్కడ వరకు రాలేదు బేసికల్గా. అదొకటి. అండ్ అసలు తన పోటీ తనకు ఈక్వల్, కళ్యాణ్కి నేను ఇమ్మాన్యుయల్కి ఈక్వల్గా ఉన్న పర్సను తను తీసుకొచ్చి 4th ప్లేస్లో పడేసేసి ఏ విధంగా డీకోడ్ చేశారు, ఏ విధంగా ఓటింగ్ చేశారు అర్థం కాలేదు నాకు. 4th ప్లేస్లోకి వచ్చే కంటెస్టెంట్ అతను కాదు కదా. సో 100% 100% అన్ఫేరే, ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగింది. పాపం తను వచ్చినప్పుడు కూడా, తను బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మమ్మీ డాడీతో అక్కడ ఎలిమినేషన్లో బయటకు వచ్చిన తర్వాత కూడా హౌస్లో చాలా బాధ వేసింది.
తన కళ్ళల్లో అసలు ఇది లేదు, చలనం లేదు, అలా అయిపోయాడు. మరి ఇంతలానా ఏమాడింది అసలు ఆ ఇమానియల్ లేకపోతే తనూజ ఎవరు? ఫస్ట్ నుంచి తనూజ సపోర్ట్ చేసుకుంటూ అసలు ఇదొక ఎత్తు అయితే, బిగ్ బాస్ కప్ తీసుకున్న తర్వాత నేను ఈ లెక్కలా ఉన్నానంటే కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి శ్రీజకి అండ్ దివ్యకి అండ్ తనూజకి. అంటే ఇంత సపోర్ట్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి తీసుకొచ్చిన ఇమ్మానియల్ ఏమైపోయాడో అర్థం కాలేదు నాకు. ఇమ్మానియల్కి కనీసం ఒక థ్యాంక్స్ చెప్పాలని స్టేజ్ మీద ఒక థ్యాంక్స్ పడేయాలి అనిపించలేదా కళ్యాణ్ గారు? సో లిటరలీ సంథింగ్ జరిగింది. ఈ తనూజ కళ్యాణ్ అసలు ఒక మాట చెప్పాలంటే కళ్యాణ్ ఎవరు? తనూజ చెప్పింది చేసే ఒక సైనికుడు లాంటాడు. ఇక తనూజకు ఒక బానిస లాంటాడు అయిపోయాడు. ఆ విధంగా వచ్చాడేమో తెలియదు కానీ తనూజ నుంచోవాలి, కూర్చోవాలి. ఈ మాట బర్నీ గారే చెప్పారు, నేను చెప్పడం కాదు, బర్నీ గారే చెప్పారు. సో ఇంకా ఏంటి? సో ఓన్లీ తనూజ వాళ్ళు వచ్చాడా లేదంటే తనూజ కళ్యాణ్ వాళ్ళు వచ్చింది? ఎవరు వచ్చారో తెలియట్లేదు. సో నా ఉద్దేశం పరంగా ఇమ్మానియల్ కప్పుకి అర్హుడు, కప్పు కొట్టే క్యాబిలిటీ ఉన్న పర్సన్ అనమాట ఇమ్మానియల్. బట్ అది ఎందుకు మిస్ అయిందో తెలియదు. బట్ వాట్ ఎవర్, కప్పు కొట్టినా కొట్టకపోయినా కప్పు కొట్టిన దానికంటే ఎక్కువ. ఎందుకంటే ఆడియన్స్కి తెలుసు ఇమ్మానియల్ గేమ్ ఏంటి, ఇమ్మానియల్ ఆర్ట్ ఏంటి, ఇమ్మానియల్ స్ట్రెంత్ ఏంటి అనేది. సో దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. దానికి మించింది కొట్టావు ఇమ్మానియల్, ఆడియన్స్ మనసును కొట్టేసావు. సో అది 100% పక్కా. సో దీనికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాధపడినా ఏం తిరిగి రాదు. జరిగిపోయింది, అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ సీజన్ నుంచి అన్నా ఏమన్నా ఈ మారుతాయేమో, స్ట్రాటజీలు మారుతాయేమో. ఎవడైతే 100% ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాడో, ఎవరైతే 100% ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతారో వాడే విన్ అవుతాడేమో చూడాలి. సో ఇది నాకు కొంచెం అనిపించింది, నేను చెప్పాను తప్ప ఇది నేను ఏదో రుద్దలని కాదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నాకు నేను అలానే అనిపించింది. కనీసం టాప్ 2 ఆర్ టాప్ 3 కన్నా వస్తాడేమో ఇమ్మానియల్ అనుకున్నాను. సో బట్ కాదు, టాప్ 4లోనే లేపేశారు. సో చాలా అంటే చాలా అన్ఫేర్ అనిపించింది, చాలా బాధ కలిగించింది కూడా నాకు. ఇక చాలామంది ఆడియన్స్ కూడా బాధ కలిగించింది. సో ఇదనమాట. సో వాట్ ఎవర్, బిగ్ బాస్ 105 days కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో మన జర్నీ కూడా, బిగ్ బాస్ రివ్యూస్ జర్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇక నుంచి మీకు వేరే కంటెంట్లతో, కొత్త ఎంటర్టైన్మెంట్ కంటెంట్లతో మీ ముందుకు వస్తాను. సో అండ్ మూవీస్ రివ్యూస్తో కూడా మీ ముందుకు వస్తాను. అండ్ వాట్ ఎవర్ ఎంటర్టైన్ చేసి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి కంటెంట్లు కావాలి, మీరు నా నుంచి ఎలాంటి కంటెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీకు అనిపిస్తే హార్ట్ఫుల్గా కామెంట్ చేయండి. సో బిగ్ బాస్లో ఎలా అయితే మీరు అందరికీ మీ బెస్ట్ కంటెస్టెంట్కి సపోర్ట్ చేశారో అలానే నాకు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో అలాగే మీకు బిగ్ బాస్లో ఇప్పుడు జరిగిందంతా ఇమ్మానియల్ని 4th ప్లేస్లో పెట్టడం ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారా? కళ్యాణ్ కప్పు కొట్టడం ఓకేనా కాదనుకుంటున్నారా? ఒకవేళ టాప్ 5లో కప్పు రావాల్సి వస్తే మీ ఒపీనియన్ పరంగా ఎవరికి వస్తే బెటరు, ఎవరికి వస్తే బాగుండేది అని అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఇమ్మానియల్కి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది కూడా కామెంట్ చేయండి. సో మన ఛానల్ని ఇలానే ఆదరిస్తూ మీ దయతో, మీ సపోర్ట్తో ముందుకు తీసుకెళ్తూ ఉంటారని ఆశిస్తున్నాను.